వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న బలసాని కిరణ్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 14 నెలలలో ఘోర విఫలమైందని, పథకాలు అందించడంలో అన్ని బూటకాలు మాటలు చెబుతోందని అన్నారు. రైతులను ఆదుకునే విషయంలో జగనన్న ఎప్పుడు ముందుండేవారని, రైతు భరోసా సకాలంలో అందించి రైతులను ఆదుకున్నారని, చంద్రబాబు వచ్చి 14 నెలలు గడిచినా ఇంకా రైతులకు భరోసా కల్పించలేదన్నారు. జగనన్న పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం పేరుతో 35 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా మోసం చేశారని అన్నారు. సూపర్ 6 పథకాన్ని తుంగలో తొక్కారని, ప్రజలు జగనన్న కన్నా ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపి ఓట్లు దండుకున్నారని, మోసం ఎక్కువ కాలం ఉండదని, మరలా వైసీపీ ప్రభుత్వం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి గుండు నాగరాజు కూటమి ప్రభుత్వంపై విమర్శల బాణంతో దుయ్యబట్టారు. ఏదైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడేదే లేదని, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు కృషి చేస్తానని ఘాటుగా స్పందించారు. కొత్తమల్లాయపాలెం సర్పంచ్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలు అందరూ ఐక్యమత్యంతో పనిచేసి ముందుకు తీసుకెళ్లాలని, ఒకరినొకరు విమర్శలు ద్వేషాలు వద్దని, మనందరం కలిసికట్టుగా పనిచేసి 2029లో వైసీపీ పార్టీ గెలుపుకి సన్నద్ధం కావాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రతిపాడు వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు హనుమంతు మాట్లాడుతూ ప్రతిపాడులో కార్యకర్తలందరినీ కలుపుకొని వైసీపీ పార్టీ గెలుపుకి కృషి చేస్తానని, అందరూ కలిసికట్టుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ కార్యకర్తలందరూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ పాంప్లెట్ని ప్రతి గ్రామానికి వెళ్లి 14 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించి, వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పథకాల్లో ఉన్న తేడాలని వివరించాలని బలసాని కిరణ్ కుమార్ కార్యకర్తలకు మరియు నాయకులకు తెలియజేశారు. ముందుగా మనకు కొత్తగా నియమితున్నటువంటి మండల కన్వీనర్ హనుమంత్ గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంతవరకు ఇదే ఫస్ట్ మీటింగ్ అనుకుంటే ఇక్కడ అదైనా అయిన తర్వాత అందరూ గట్టిగా మండలికంగా అందరూ ఆహ్వానిద్దాం ఫస్ట్ ఆయన్ని, అప్పుడు పెదరపడకుండా. విషయం ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం బాబు రికాలింగ్ మేనిఫెస్టో. ఇది మీకు అందరికి అర్థమై ఉంటుంది. పాయింట్ ఏంటి, ఇక్కడ ఇది ఎందుకు పెట్టామన్న దానికి ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడి తర్వాత మిగతా విషయాలు కూడా అన్నీ మాట్లాడతాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఇది కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి ఎందుకు మనం ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే, ప్రజల తరఫున పోరాటం గ్యారంటీ కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన అన్న బలసాని కిరణ్ కుమార్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, కింద అభిమానులకు ముందుగా నా ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం న్యాయం చేశారు బడుగు బలహీన వర్గాలకి, చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. మనం చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం చేస్తున్నారు, దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలంటే మనకు అధికారం రావాలి. అధికారం వస్తే కదా ఏదైనా చేయగలుగుతాం. దానికి మనం ఏం చేయాలి అనేది మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను ప్రతివాడి మండలికి సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక మనం ఏ కార్యక్రమం అయినా జనాల్లోకి తీసుకెళ్లాలంటే ముందుగా గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంగా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంగా ఉండాలంటే గ్రామ కమిటీలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ గ్రామ కమిటీలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఏ కార్యక్రమం అయినా మనం అంత స్ట్రాంగ్ గా చేయగలుగుతాం.